హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే మే 27వ తారీఖునైతే వ్లాగ్ తీశానండి. ఈ వ్లాగ్ ఏంటంటే మా నాన్నమ్మ గారు చనిపోయిన రోజండి. మా నాన్నమ్మ గారినైతే జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం అయితే చేశాము. ఇక్కడ మా పాపతో అయితే భోజనం పెట్టించామండి మా నాన్నమ్మ గారికి. ఇక్కడ చూసారా మా నాన్నమ్మ గారు, తాతయ్య గారు అండి. వీళ్ళు కాలం చేసి చాలా సంవత్సరాలు అయిందండి. మా నాన్నమ్మ గారు అయితే 2016లో కాలం చేశారు. మా తాతయ్య గారు అయితే నానమ్మ గారి కన్నా ముందు కాలం చేశారండి. ఇదిగోనండి అప్పట్లో ఇలా ఉండేవారు మా నానమ్మ గారు, తాతయ్య గారు. ఈ కార్యక్రమం నిమిత్తం అయితే హాస్టల్ పిల్లలకైతే భోజనం ఏర్పాటు చేశామండి. హాస్టల్ పిల్లలు అంటే అనాథాశ్రమంలో ఉండే పిల్లలండి. ఆ ఆశ్రమం అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే పిల్లలంతా కూడా చక్కగా వీధిలో పిల్లల్లానే కలిసిమెలిసి ఉంటారండి. అనాథ పిల్లలు అన్న భావన అయితే ఎవ్వరికీ ఉండదు. చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటూ వీధిలో ఉంటారు ఆ పిల్లలైతే. అందుకే మేము ఎప్పుడు కూడా హాస్టల్ పిల్లలనే అంటాము. వాళ్ళు కూడా అలాగే ఉంటారండి. ఆ పిల్లలకైతే భోజనం ఏర్పాటు చేసాము ఇక్కడ. ఆ ముందు రోజు అయితే ఇలా కూరగాయలు అయితే తెచ్చాము. ఇక్కడ టమాటాలు చూసారా, టమాటాలు అయితే చిన్నవండి. మార్కెట్ అంతా చూసిన టమాటాలు అయితే నాకు ఆ రోజు దొరకలేదు. ఇక కర్రీ కోసం అయితే దొండకాయలు తీసుకున్నాము. దొండకాయలు అయితే 4 కేజీలు దొండకాయలు తీసుకున్నామండి. అలాగే బంగాళదుంపలు తీసుకున్నామండి కర్రీ కోసం. ఇక 27వ తారీఖు మార్నింగ్ అయితే ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసామండి. దానికోసం అయితే ఇక్కడ మా చెల్లి, మా అమ్మగారు అయితే ఇలా కూరగాయలన్నీ కట్ చేస్తున్నారు. ఇదిగోనండి సాంబార్ అయితే ఒక ప్రక్క రెడీ అయ్యింది. అలాగే బంగాళదుంప కూర కూడా రెడీ అయిందండి. ఇక్కడ కుర్మా అయితే చేసామండి, బంగాళదుంప కుర్మా. ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాం. బిర్యానీ అయితే మా తమ్ముడు చేశాడండి. ఎందుకంటే గరిటె పెట్టి కలపడం ఇబ్బంది కదండి మనకి ఆడవాళ్ళకు. ఇక్కడ మా పిన్ని అయితే అనుకోకుండా వచ్చారండి. ఇక్కడ దొండకాయలు అయితే మా పిన్ని అయితే కట్ చేస్తున్నారు. అలాగే బిర్యానీకి అయితే రైస్ ఒక కవర్ పై వేసామండి. ఎందుకంటే పెద్ద సైజు పళ్ళెం అయితే నాకు కనిపించలేదు. 4 కేజీల బిర్యానీ అయితే చేసాము. అలాగే రైస్ అయితే నేను కుక్కర్లో అయితే పెట్టానండి. ఆ కుక్కర్ వచ్చి 10 లీటర్స్ కుక్కర్ అండి. అందులో ఇంచుమించు కేజీ రైస్ దాకా ఉడుకుతుందండి. ఇక నేను రైస్ అయితే జాయిగా కుక్కర్లో అయితే వండానండి నేను. ఇక్కడ ఉల్లి చట్నీ అయితే కలుపుతున్నాం. ఇక్కడ మా పిన్ని అయితే కలుపుతున్నారు ఉల్లి చట్నీ. ఈ ఉల్లి చట్నీకి వచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా క్యారెట్ తురుము వేసాము. క్యారెట్ తురుము వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా పెరుగు అయితే ఇందులో వేస్తున్నాము. ఈ పెరుగు అంతటిని కూడా ఇలా వేసి చక్కగా ఇది మిక్స్ చేస్తే మనకు ఉల్లి చట్నీ అయితే రెడీ అవుతుందండి. ఇదిగో చూసారా, ఇలా మిక్స్ చేస్తే ఉల్లి చట్నీ టేస్ట్ అయితే బాగుంటుందండి. క్యారెట్ తురుము మీరు కూడా వేసి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసాం. ఇక్కడతో ఉల్లి చట్నీ అయితే రెడీ అయింది మనకి. ఈ చేసిన ఉల్లి చట్నీని అయితే ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాం. ఇక్కడ బకెట్ లాంటిది చూసి అందులోకి అయితే తీస్తున్నాం. తర్వాత కర్రీ రెడీ అయింది కదండి, కర్రీ కూడా తీస్తున్నామండి ఇక్కడ. అలాగే దొండకాయ కొబ్బరికాయ కర్రీ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఫ్రై అండి, దొండకాయ కొబ్బరికాయ. మరో ప్రక్క సాంబార్ కూడా రెడీ అయింది కదండి. ఈ సాంబార్ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసాము. అంటే పిల్లలకు పట్టుకెళ్ళడానికి ఉండాలి కదా అని చెప్పి ఒక గిన్నెల్లోకి అయితే తీస్తున్నాం ఇక్కడ. ఇదిగోనండి బిర్యానీ అయితే ఈ గిన్నెలోకి అయితే తీసాము. అలాగే ఈ వంటలన్నీ చేసిన తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేయడం జరిగిందండి. మీకు చూపించలేదు నేను. ఇక్కడ రైస్ కూడా కంప్లీట్గా అయిపోయిందండి. ఈ రైస్ అంతా కూడా నేను కుక్కర్లోనే చేశాను. ఇదిగోనండి బిర్యానీ అండి ఇది. సాంబార్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి సాంబార్ అయితే. ఇది వచ్చి ఉల్లి చట్నీ, దొండకాయ కొబ్బరికాయ కర్రీ అండి ఇది. ఇది వచ్చి బంగాళదుంప కుర్మా.
ఈ లడ్డూలు అయితే నేనే ప్రిపేర్ చేశానండి. తొక్కుడు లడ్డు అండి. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోక వీడియో తీయలేదు. ఇక్కడతో ఈ వంటలన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇవైతే పట్టుకెళ్ళాలి. ఆ పట్టుకెళ్ళిన వీడియో అయితే తీయలేదు. ఇక మా పాప అయితే నాన్నమ్మ గారికి అయితే దండం పెట్టుకుంటుంది ఇక్కడ పైకొచ్చి. నా దగ్గర ఫోటో లేదండి ఆ టైంలో. మా నాన్నగారు అయితే తీసుకొస్తాను అన్నారు కానీ తీసుకురాలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయిందండి. ఓకేనండి, ఈ వ్లాగ్ని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.